కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవుని బిడల యొక్క సంభాషణలు, వారి యొక్క మాటలు ఏ విధంగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టు రుచికరముగా ఉండాలి. ఉప్పు వేసినప్పుడు ఆ యొక్క వంట రుచికరంగా మారుతుంది. ఆ విధంగా దేవుని యొక్క బిడల యొక్క సంభాషణలు, వారి యొక్క మాటలు ఏ విధంగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలవిగా కృపాసహితమైన మాటలు వారు పలికేవారుగా ఉండాలి. వారు నిరాశపరిచే మాటలు, ఇతరులను కృంగదీసే మాటలు వారు మాట్లాడకూడదు. ఇతరులను నిరాశకు గురి చేసే మాటలు, ఇతరులను హేళన చేసే మాటలు, నిరుత్సాహానికి గురి చేసే మాటలు వారు మాట్లాడకూడదు. వారి యొక్క మాటలు ఇతరులను ద్వేషించే మాటలు, అసూయకరమైన మాటలు వారు మాట్లాడే వారిగా ఉండకూడదు. కానీ దేవుని యొక్క బిడల యొక్క మాటలు ఏ విధంగా ఉండాలంటే కృపాసహితముగా ఉండాలి. వారి యొక్క మాటలు ఏ విధంగా ఉండాలి అంటే జాలిగల మాటలుగా ఉండాలి, దయగలిగిన మాటలుగా ఉండాలి, సాత్వికముని చూపించే మాటలుగా వాళ్ళ యొక్క మాటలు ఉండాలి, జీవము కలిగిన మాటలు మాట్లాడాలి, ఇతరులను ప్రోత్సహించే మాటలు వారు మాట్లాడాలి, నీతి కలిగిన మాటలు మాత్రమే వారు మాట్లాడాలి, వారు జ్ఞానవంతమైన మాటలు మాట్లాడాలి, ఇతరులను లేవనెత్తే మాటలు వారు మాట్లాడాలి, ఇతరులకు మేలు కలిగించే మాటలు వారు మాట్లాడేవారుగా ఉండాలి. కనుక దేవుని యొక్క బిడలు యొక్క సంభాషణలు ఏ విధంగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగిన కృపాసహితమైన మాటలు మాట్లాడేవారుగా వారు ఉండాలి.